బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఎన్ఓసీ లేకుండా మామ్నూరు విమానాశ్రయం ఏర్పాటుకు ఎంతో చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వరంగల్ ఎంపీ కడియం కాగ్యా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పారు. వరంగల్ వాసుల దశాబ్దాల కళ నెరవేరడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎందుకు విమానాశ్రయాన్ని తీసుకురాలేకపోయారని ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూర్ ప్రకాష్ రెడ్డి, నాగరాజులు ప్రశ్నించారు. మామ్నూరు విమానాశ్రయం గురించి మాట్లాడే నైతిక హక్కు గులాబీ నేతలకు లేదని విరుచుకుపడ్డారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా కృషి చేసి జిఎంఆర్ వాళ్ళను ఒప్పించినాక ఎయిర్పోర్ట్ ఏర్పాటుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి 10 ఏళ్లలో ఒక చిన్న ఎన్ఓసి కూడా మీరు ఎందుకు తీసుకురాలేకపోయినారు? అది తీసుకొస్తే ఈ పాటికి ఎప్పుడో విమానాలు కూడా ఎగిరేవి. కాబట్టి ఇట్లా ప్రతి స్టెప్ లో కూడా మేము చాలా సీరియస్ గా వర్కప్ చేస్తున్నాము. ఒక రైల్వే డివిజన్ కూడా కావాలి అని మొన్న కోరడం జరిగింది. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా రిప్రజెంటేషన్స్ ఇస్తూ అడుగుతున్నారు. పనులు చేసే వాళ్ళని గుర్తించండి, ఊరికనే మేము సాధించామని చెప్పేటోళ్ళని నమ్మకండి అని నేను చెప్తున్నాను. మాకు ఏమి ఇవ్వాలి, మేము ఇన్ని చేసిన వాళ్ళం, రైతులను ఏ విధంగా సంతృప్తి పరచాలి, ఏ విధంగా న్యాయం చేయాలి మాకు తెలియదు. ఈ డిఫాల్టర్ల దగ్గర మేము నేర్చుకోవాలా? అందరం కలిసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాటి మీద మా పోరాట ఫలితమే ఇవాళ ఇవన్నీ వస్తే వీళ్ళట మా దగ్గర ఉన్న ఈ దొంగల ముఠా కోసం సపరేట్గా జైలు కట్టియండి అయ్యా. ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ యొక్క టీం, సక్సెస్ఫుల్ టీం ఏదైనా ఉన్నది అని అంటే 25 మా టీం అది.